అత్తగారి ఆత్మకథ డైరీలో దాగిన రహస్యం కరెంటు కోతతో కొత్త బాంధవ్యం. లావణ్య పుట్టింటి నుండి తిరిగి వస్తూ ముఖంలో కొత్త మెరుపుతో ఇంటి మెట్లపై అడుగుపెట్టింది. ఎట్టకేలకు వచ్చావమ్మా. ఈ ఇల్లు నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా మరి? నీ ముఖం చూస్తుంటే అలిసిపోయినట్టు కూడా లేదు. అత్తయ్యా, మొన్ననే కదా వెళ్ళింది. అంతలోనే నన్ను మర్చిపోతే ఎలా? మీరు చెప్పిన పని మొత్తం పూర్తి చేసుకునే వచ్చాను. అవునా? పూర్తి చేసుకుని వచ్చావా? నిన్ను చూడగానే నీ పని పూర్తి కాలేదేమో అనుకున్నాను. అమ్మా, ఏంటిది? రాగానే ఇలా మొదలుపెట్టావు? లావణ్య అప్పుడే అలసిపోయి ఉంటుంది. అలసిపోవడమా? ఆమె ముఖంలో కనీసం ఆ ఛాయలైనా లేవు. పుట్టింట్లో ఎంత కష్టపడుతుందో నాకు తెలియదా? పదండి రవి, లోపలికి వెళ్దాం. అత్తయ్య మాటలు పట్టించుకోవలసిన అవసరం లేదు. నువ్వింకేవైనా వస్తువులు తీసుకొచ్చావా? నాకు చెప్పాలి. అంతలోనే సడన్గా కరెంటు పోయింది. ఇంటి ముందు అంతా చీకటిలో మునిగిపోయింది. అయ్యో, ఈ కరెంటుకు కూడా సమయం తెలీదు. సరిగ్గా ఇలాంటి సమయాల్లోనే పోతుంది. అత్తయ్యా, ఈరోజు కూడా కరెంటు కోతలు తప్పడం లేదన్నమాట. చాలా అదృష్టం. అవునమ్మా, ఈ కరెంటు కోతలు నువ్వింటికొస్తేనే మొదలవుతాయా అనిపిస్తుంది. ఇంకేం చేస్తాం? సరే లావణ్య, జాగ్రత్తగా నడువు. చీకటిగా ఉంది. లోపలికి వెళదాం. అలాగే రవి, చీకట్లో కూడా నా దారిని నేను చూసుకోగలను. మీరు జాగ్రత్తగా ఉండాలి. మరుసటి రోజు ఉదయం లావణ్య వంటగదిలో టీ చేయడానికి ప్రయత్నిస్తుండగా శారద అకస్మాత్తుగా అక్కడికొచ్చింది. అమ్మా లావణ్య, ఏంటింగా టీ కూడా చేయలేదా? లేవగానే ఎప్పుడో చెయ్యాలి. అత్తయ్యా, ఇప్పుడే లేచాను. ఇప్పుడే చేస్తున్నాను. 5 నిమిషాల్లో అయిపోతుంది. 5 నిమిషాలా? నువ్వు టీ చేసేసరికి మా అప్పారావు గారి పేపర్ చదవడం పూర్తయిపోతుంది. అత్తయ్యా, ఆయనకన్నా ముందుగానే నేనిస్తాను. మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈరోజు మిల్క్ టీ చేస్తావా? నిన్న మర్చిపోయి స్ట్రాంగ్గా చేశావు. అది ఎలా చేయాలో సరిగ్గా తెలీదా? అత్తయ్యా, నిన్న స్ట్రాంగ్గా కావాలని మీరే చెప్పారు కదా. ఈరోజు మిల్క్ టీ చేస్తాను. అమ్మా, నాకోసం ఒక గ్లాసు పాలివ్వవా? నేను బయటకు వెళ్ళాలి. నువ్వు వెళ్లే ముందు తాగాలి కదా. మీ ఆవిడ కాసేపు స్పీడ్ పెడితే అన్నీ అయిపోతాయి కదా. రవి, మీకు ఏవైనా పనులుంటే చెప్పండి, నేను చూసుకుంటాను. ఆలస్యం కాకూడదు. లేదు లావణ్య, నువ్వు చెప్పినట్టే తొందరగా అయిపోతుంది. కంగారు పడకు. ఆమె అలా టీ కప్పుల్లో పోస్తుండగా మరోసారి కరెంటు టక్కున పోయింది. అంతా చీకటిగా మారింది. అయ్యో, ఈ కరెంట్ కోత ఈరోజు కూడా నన్ను వదలట్లేదు. ఇంకేం చేస్తాను? అయ్యో రామా, ఇలా చీకట్లో ఏం చెయ్యాలి? ఈ మధ్యాహ్నమే కరెంటు రాదేమో. అమ్మా, చిన్న టార్చ్ లైట్ ఉందా? చీకట్లో ఇబ్బందిగా ఉంది. ఉంటుంది రవి, కానిప్పుడు చీకట్లో ఎక్కడ వెతకాలి? లావణ్య, నీకు కనిపించిందా? అత్తయ్యా, నేనింకా టీ ఎలా పొయ్యాలి? అంత నేలపాలవుతోంది. చీకట్లో కూడా కళ్ళు మూసుకుని పనిచేసే నైపుణ్యం ఉండాలి. నేర్చుకోవాలి ఇంకా చాలా. అలాగే అత్తయ్యా, నేను మీలాంటి అత్తగారి నుండి ఇంకా చాలా నేర్చుకోవాల్సింది. ఆ రాత్రి లావణ్య తన పడకగదిలో రవితో తన మనసులోని బాధను పంచుకుంది. రవి, నాకు కొంచెం అలసిపోయినట్లుంది. ఇంకా నిద్ర కూడా రావట్లేదు. ఏమైంది లావణ్య? నువ్వు పుట్టింటికి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువగా ఆందోళన పడుతున్నట్టు అనిపిస్తోంది. నాకేమీ లేదు రవి. అత్తయ్య మాటలు కొంచెం బాధగా అనిపిస్తున్నాయి. ఎప్పుడూ ఇలానే మాట్లాడతారా? అమ్మ ఎప్పుడూ అంతే లావణ్య. నువ్వు దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆమె ప్రేమ అలానే ఉంటుంది. ప్రేమ? నాకది ప్రేమగా కాకుండా కొంచెం కఠినంగా అనిపిస్తుంది. నాకిక్కడ ఇల్లులాంటి ఫీలింగ్ రావట్లేదు. అలా కాదు లావణ్య, అమ్మాకు కోపమెక్కువ. కాని మనసు చాలా మంచిది. నామీద ప్రేమతోనే అలా మాట్లాడుతుంది. మీరు చెప్పినట్టు చూశాను రవి, కాని నాకు అది అర్థం కావట్లేదు. నేను ఆమెను అర్థం చేసుకోవాలి.
నువ్వంతగా ఆలోచించుకు లావణ్య, అంతా సర్దుకుంటుంది. నీకేవైనా పనులుంటే చెప్పాలి. పనులేమీ లేవు రవి. నేనిలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలో అర్థం కావట్లేదు. నువ్వు బలంగా ఉండాలి లావణ్య. అమ్మ మాటలు అంత సీరియస్గా తీసుకోవద్దు. మీరు చెప్పే మాటలు వింటుంటే నాకు నవ్వొస్తుంది. నేను సీరియస్గా లేను రవి. మరి నీ ముఖం ఎందుకలా ఉంది? ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి కదా. అవును రవి, నాకు కూడా నవ్వాలనుంది. కాని అత్తయ్య మాటలు నాకు నవ్వనివ్వట్లేదు. సరే లావణ్య, నువ్వు బాగా నిద్రపో. అంతా రేపటికి సర్దుకుంటుంది. నేను నీతోనే ఉంటాను. మీరు పక్కనుంటే నాకు ఏ భయమూ ఉండదు రవి. ధైర్యంగా ఉంటాను. కొన్ని రోజుల తరువాత లావణ్య పడకగదిని శుభ్రం చేస్తుండగా పాటపెట్టెలో ఏదో గమనించింది. ఈ అటకమీద చాలా పాత వస్తువులున్నాయి. అమ్మ ఎందుకు తీయట్లేదో. పెట్టెను తెరవగానే లోపల్నుండి ఒక పాత ధూళిపట్టిన డైరీ కింద పడింది. అయ్యో, ఏంటది? పాత డైరీలా ఉంది. ఎవరిదో కూడా తెలీదు. ఇది అమ్మదే అయ్యుంటుందా? ఎందుకు ఇలా దాచుంచింది? రవికి కూడా తెలియదేమో. ఆ క్షణంలో మళ్లీ కరెంటు కోత ఏర్పడింది. గదంతా చీకటిలో మునిగిపోయింది. ఈ కరెంటు కూడా సమయం తెలియదు. సరిగ్గా ఇలాంటి సమయాల్లోనే పోతుంది. ఆశ్చర్యం. నాకు ఈ డైరీని చదవాలనిపిస్తోంది. ఇందులో ఏముందో తెలుసుకోవాలి. ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే ఇదేదో రహస్యంగా ఉంది. మా అత్తగారు శారదదే అయ్యుంటుందా? ఇందులో ఏమైనా రాసి ఉంటుందా? చూస్తేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇది ఎంత పాతగా ఉందో. ఇప్పుడు చీకటిగా ఉంది. వెలుగు వచ్చిన తర్వాత చదువుతాను. చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా దీనిని దాచాలి. లేకపోతే మా అత్తగారు తిడతారు. ఇలాంటివి ఇంట్లో ఉన్నాయని నాకు తెలియదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ డైరీని చూస్తే నాకు చాలా భయంగా ఉంది. ఏమైనా ప్రమాదముంటుందా? అంతరాయం కలిగిన కరెంటు తిరిగి రాగానే లావణ్య ఆ డైరీని తెరిచి చదవడం మొదలుపెట్టింది. ఇందులో మొదటి పేజీలో అత్తగారి పేరుంది. ఇది నిజంగా ఆమెదే. డైరీలో మొదటి పేజీలో ఒక యువతిగా శారద తన అత్తగారి గురించి రాసిన మాటలు లావణ్యను ఆశ్చర్యపరిచాయి. ఈరోజు మా అత్తగారు నన్ను చాలా మాటలన్నారు. నేను చేసిన వంట సరిగ్గా లేదట. అవునా? ఇది నా పరిస్థితిని పోలి ఉంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకీ ఇంట్లో స్వేచ్ఛలేదు. నిన్న ఇష్టానుసారం ఏ పని చెయ్యలేకపోతున్నాను. అయ్యో, అత్తయ్య కూడా ఇంత బాధపడిందా? నాకు తెలియదు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో. మా అత్తగారు చాలా కఠినంగా ఉంటారు. నన్నెప్పుడూ విమర్శిస్తూ ఉంటారు. అవునా? ఆమెకు కూడా ఇలాంటి అత్తగారే ఉన్నారా? నాకు చాలా బాధగా ఉంది. నాకు నా పుట్టింటికి వెళ్లాలనుంది. కాని మా అత్తగారు అనుమతించడం లేదు. నాక్కూడా పుట్టింటికి వెళ్లాలనిపిస్తుంది. కాని అత్తగారు కోపడతారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఎవరున్నారు నాకు తోడు? నా బాధను ఎవరితో పంచుకోవాలి? పాపం అత్తయ్య, ఆమెకు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయా? నాకు చాలా బాధగా ఉంది. మా అత్తగారు ఇలాంటి విషయాలను ఎవరికీ ఎందుకు చెప్పలేదో? చాలా రహస్యంగా ఉంది. ఈ డైరీలో ఇంకా చాలా విషయాలున్నట్లున్నాయి. నేను పూర్తిగానే చదవాలి. ఇందులో నా గురించి ఏమైనా రాసుంటుందా? చాలా ఆతృతగా ఉంది నాకు. లావణ్య వంటగదిలో పనిచేస్తుండగా ఆమె మనసులో ఇంకా శారద డైరీలోని మాటలే మెదులుతున్నాయి. అమ్మా లావణ్య, పప్పులో ఉప్పు సరిపోయిందా లేదా చూశావా? అప్పుడప్పుడు నువ్వు సరిగ్గా చూడవు. అత్తయ్య, నేను సరిగ్గానే చూశాను, సరిగ్గానే వేశాను. మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఉప్పు ఎక్కువగా వేస్తే భోజనం ఎలా తినాలి? ఈ వంట పద్ధతులు నీకెప్పుడొస్తాయి? అత్తయ్యా, నేను మీరు చెప్పినట్టుగానే చేశాను. మీకేమైనా సందేహాలుంటే అడగాలి. అవునమ్మా, అంతగా ఎందుకు తిట్టావు? చిన్నపిల్ల, నేర్చుకుంటుంది.
మీరు చెప్పే మాటలు వినండి. అన్నీ ఆమెకి సులువుగా అనిపిస్తాయి. నా మీదకు వస్తారు. నేనామెను తిట్టమని చెప్పలేదు. నేర్చుకోవడానికి సమయం పడుతుంది కదా. అత్తయ్య, నాకు సమయం ఇవ్వండి. నేను అన్నీ నేర్చుకుంటాను. మీరు చెప్పినట్టు చేస్తాను. లావణ్య, నాకోసం ఒక గ్లాసు మజ్జిగ తీసుకురా. త్వరగా బయటకు వెళ్ళాలి. అలాగే రవి, ఇప్పుడే తీసుకొస్తాను. మీరు సిద్ధంగా ఉండండి. అంతలోనే మళ్లీ కరెంటు కోత ఏర్పడింది. వంటగది చీకటిలో మునిగిపోయింది. అయ్యో, ఈ కరెంటెందుకిలా ఆటాడుతుందో. సరిగ్గా భోజన సమయానికే పోతుంది. ఈ చీకట్లో ఎలా వడ్డించాలి? ఏది ఎక్కడుందో తెలియట్లేదు. అత్తయ్య, నేను ఇప్పుడే దీపం వెలిగిస్తాను. చీకటిగా ఉండదు. దీపమా? నువ్వు దీపం వెలిగించేసరికి నా ఆకలి మాయమైపోతుంది. తర్వాత తింటాను. అత్తయ్య, మీరు ఆందోళన చెందకండి. నేనిప్పుడే తీసుకొస్తాను. మీరు కూర్చోండి. నువ్వు వెలిగించమ్మా. ఈ చీకట్లో మా కళ్ళు కూడా సరిగ్గా కనిపించడం లేదు. అలాగే మామయ్య, ఇప్పుడే దీపం వెలిగిస్తాను. మీకేమీ ఇబ్బంది లేకుండా చేస్తాను. ఆ రాత్రి లావణ్య తన పడకగదిలో కూర్చుని డైరీలోని మిగిలిన పేజీలను చదవడం మొదలుపెట్టింది. ఇంకా చాలా విషయాలు దాగి ఉన్నట్లున్నాయి. నేను చదవాలి. శారద జీవితంలో అనుభవించిన ఒంటరితనం, ఆమె అత్తగారి నుండి ఎదుర్కొన్న బాధలు లావణ్య కళ్లలో నీళ్లు తెప్పించాయి. నాకు కూడా నా ఇష్టాలున్నాయి, నా కలలున్నాయి. కాని ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోరు. అత్తయ్యకు కూడా కలలున్నాయా? నాకు తెలియదు. చాలా బాధగా ఉంది. ఈ ఇంట్లో నేను ఎవ్వరితోనూ మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాను. నాకు చాలా ఒంటరిగా ఉంది. అయ్యో, అత్తయ్యకు కూడా ఇలాంటి బాధలు ఉన్నాయా? నాకు చాలా దుఃఖంగా ఉంది. నా కోడలు లావణ్య అయినా నాలాగా బాధపడకూడదు. ఆమెకు మంచి జీవితం ఉండాలి. ఏమిటి? నాలా బాధపడకూడదా? అత్తయ్య నా గురించి కూడా రాసిందా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఆమెను కఠినంగా మాట్లాడుతున్నానని ఆమె అనుకుంటుందేమో, కాని నా ప్రేమను ఎలా వ్యక్తపరచాలో నాకు తెలీదు. అత్తయ్యకు నా మీద ప్రేమ ఉందా? నాకు తెలియదు. నేనామెను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆమె లోపల ఎంత బాధ ఉందో, కాని బయటికి మాత్రం చాలా కఠినంగా కనిపిస్తుంది. నాకీ డైరీ చదివిన తర్వాత అత్తయ్య మీద కోపం తగ్గింది. ఆమెను అర్థం చేసుకున్నాను. నేను ఈరోజు నుండి ఆమెతో ప్రేమగా ఉంటాను. ఆమెను బాధపెట్టను. అత్తయ్య, మీరు చాలా మంచివారు. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. దయచేసి నన్ను క్షమించండి. లావణ్య కళ్లలో కన్నీళ్లతో డైరీలోని చివరి పేజీని చదువుతుండగా శారద నెమ్మదిగా పడకగదిలోకి అడుగుపెట్టింది. అత్తయ్య, లోపల ఎంత ప్రేమను దాచుకుని బయట చాలా కఠినంగా ఉంటుందా? శారద తన కోడల్ని చూసేందుకు లేదా ఏదైనా పనిమీద వచ్చి ఉంటుంది. అమ్మా లావణ్య, ఏంటింకా నిద్రపోలేదా? రాత్రైంది. అత్తయ్య, నేనింక పడుకుంటున్నాను. మీకేమైనా పనులున్నాయా? లేదమ్మా, నువ్వు పడుకున్నావా లేదా చూద్దామని వచ్చాను. ఆలస్యం చేయకు. అత్తయ్య, మీరు చాలా మంచివారు. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఏమైంది లావణ్య? ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? నాకు చెప్పాలి. అంతలోనే హఠాత్తుగా మరో కరెంటు కోత ఏర్పడింది. గది అంతా చీకటిలో నిశ్శబ్దంగా మునిగిపోయింది. అయ్యో, మళ్ళీ కరెంటు పోయిందే. ఇలాంటి సమయంలోనే పోతుంది. ఇంకేం చేస్తాం? అత్తయ్య, చీకటిలో కూడా నాకు మీ ప్రేమ కనిపిస్తుంది. మీరు చాలా మంచివారు. ఏంటమ్మా లావణ్య, ఈ చీకట్లో నాకేం అర్థం కావట్లేదు. నువ్వు చాలా అలసిపోయావు. అత్తయ్య, నేను అలసిపోలేదు. కాని నాకు మీ ప్రేమను అర్థం చేసుకున్నాను. సరే అమ్మా, ఈ కరెంటొచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు పడుకో. ఇద్దరూ ఒకరినొకరు నిశ్శబ్దంగా చూసుకున్నారు. వారి మధ్య మాటలు లేకపోయినా ఒక లోతైన అవగాహన ఏర్పడింది.
మరుసటి ఉదయం వంటగదిలో లావణ్య చిరునవ్వుతో పనిచేస్తుండగా శారద లోపలికి వచ్చింది. అత్తయ్యా, మీకు కాఫీ చేసిచ్చాను. ఇప్పుడే తాగండి, చల్లగా అవుతుంది. ఏంటమ్మా లావణ్య, నువ్వింత తొందరగా కాఫీ చేసావా? చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును అత్తయ్యా, మీరు త్వరగా లేస్తారు కదా, అందుకే చేశాను. మీరు తీసుకోండి. నీకు తెలుసా, కాఫీ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. నీకు తెలీదేమో. అత్తయ్యా, నేను మీరు చెప్పినట్టుగానే చేశాను. మీరు తాగండి. సరే అమ్మా, ఇస్తావు కదా, చూస్తాను ఎలా ఉందో. తర్వాత నీకు చెబుతాను. అమ్మా, ఏంటి రోజూ ఇద్దరూ అంత ప్రేమగా మాట్లాడుకుంటున్నారు? చాలా బావుంది. నువ్వు వెళ్ళు రవి. మీ ఆవిడకు ప్రేమగా మాట్లాడటం ఎందుకు నేర్పించాలి? నా మీదకు వస్తాడు. మీరు మీ పని చూసుకోండి. అత్తయ్యకు ఏమీ ఇబ్బంది లేదు. అమ్మా, లావణ్య చెప్పినట్టే విను. ఆమె చాలా మంచిది, అన్నీ చేస్తుంది. నీకు తెలుసా లావణ్య, ఈరోజు ఉప్పు సరిపోయిందో లేదో చూడు. నా చేతికి నొప్పిగా ఉంది. అత్తయ్య, మీరు ఆందోళన చెందకండి. నేను చూస్తాను. మీరు కూర్చోండి. లావణ్య ఈరోజు ఎందుకిలా మాట్లాడుతోందో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏం జరిగిందో? అత్తయ్యా, మీకేమైనా కావాలంటే నాకు చెప్పాలి. నేనిక్కడున్నాను. సరే అమ్మా, నువ్వు చాలా మంచిదానివి, నాకు తెలుసు. చూస్తాను. సూర్యాస్తమయ వేళ లావణ్య, శారద ఇంటి ముందు కూర్చొని మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. అమ్మా లావణ్య, ఈ మొక్కలకు సరిగ్గా నీళ్లు పోయాలి, లేకపోతే వాడిపోతాయి. అత్తయ్యా, నేను జాగ్రత్తగానే పోస్తున్నాను. మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అవునా? నువ్వు నీళ్లు పోసే పద్ధతి చూస్తుంటే నాకు తెలీదా? అత్తయ్యా, నేను మీలాంటి అత్తగారి నుండి ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. నువ్వు చాలా నేర్చుకోవాలమ్మా. అన్నీ నీకు తెలియవు, చిన్నపిల్లవి కదా. ఈ ఇద్దరూ ఎప్పుడూ ఇలానే మాట్లాడుకుంటారు. వీళ్ల ప్రేమ ఎవ్వరికీ అర్థం కాదు. అత్తయ్యా, మీరు చాలా బాగా నేర్పిస్తారు. నేనన్నీ నేర్చుకుంటాను. సరే అమ్మా, నీకు తెలుసు కదా, ఏది ఎప్పుడు చెయ్యాలో నాకు చెప్పాలి. అంతలోనే మరోసారి కరెంటు కోత ఏర్పడింది. ఇంటి ముందు అంతా చీకటిలో మునిగిపోయింది. అత్తయ్యా, మళ్ళీ కరెంట్ పోయిందే. ఈరోజు కూడా నన్ను వదలట్లేదు. అవునమ్మా, ఈ కరెంటుకు కూడా సమయం లేదు. కాని నువ్వు భయపడకు, ఇక్కడే ఉండు. భయమా? నేను మీ పక్కనుంటే నాకే భయం ఉండదు. నేను మీకు తోడుంటాను. అవునా? నువ్వు నా తోడుంటావా? ఈ మాటలు వింటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అవునత్తయ్యా, నేను మీతోనే ఉంటాను. మీరు ఏమైనా పనులున్నాయో చెప్పాలి. లేదమ్మా, నువ్విక్కడే కూర్చో. నేను నీ పక్కనే ఉంటాను, భయపడకు. లావణ్య, శారద ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు. కరెంటు పోయినా వారి మధ్య ఏర్పడిన కొత్త బంధానికి అది అడ్డుకాలేదు.